కూటమి నేతలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశారో చెప్పి గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకి గ్యారంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడని ఆరోపించారు. భవిష్యత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వగలరని నిలదీశారు. ఇక లోకేష్ బెదిరింపులకు వైసీపీ నేతలు ఎవరు భయపడరని చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. పెన్షన్ 4,000 అంటాడు, వికలాంగులు 6,000 అంటాడు. మరి ఈ విధంగా ఇంకెన్ని చెప్తాడో తెలియదు. కాబట్టి మీరు చంద్రబాబు చెప్పేటి చేస్తాడా, గతంలో చేసినాడా అని ఒకసారి ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారినే బలపరుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ చేశాడు. పిల్లలందరూ కూడా వారికి గట్టిగా మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిథున్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మా ఇద్దరికి కూడా మద్దతు ఇచ్చి మేము ఇక్కడ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే